శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం విద్య, ఆ విద్య యొక్క గొప్ప లక్షణం, ఆ విద్య యొక్క స్వరూపం, ఈ విషయాలు తెలుసుకుందామండి. ఎందుకంటే మనకి లోకంలో విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఎందుకు అట్లా పిలుస్తారు అంటే, విద్య వల్ల మాత్రమే మనకి మిగతా జంతువుల కన్నా కూడా ఒక తేడా ఉందండి. విద్య అనే ఒక సంపద వల్లే మనిషికి మిగతా జంతువులతో పోలిస్తే గొప్పవాడిగా పరిగణిస్తారనమాట. ఎందుకంటే మిగతా జంతువులకి బుద్ధి, విచక్షణ, వివేకం ఇవి ఉండవండి. కేవలం మనిషికి మాత్రమే ఈ యొక్క బుద్ధి, విచక్షణ, వివేకం విద్య వల్ల వస్తాయన్నమాట. అందువల్ల విద్య అంటే జ్ఞానం అండి. ఒక వస్తువుని యథార్థ స్థితి తెలుసుకోవాలి అంటే మనకి కొంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చేదే విద్య అనమాట. అందువల్ల విద్యకి ఇంత గొప్పతనాన్ని మనకి చెప్పారన్నమాట పెద్దవాళ్ళు. దాన్ని స్వరూపం ఇంకా తెలుసుకుందాం. ముందుగా ఒక ధ్యాన శ్లోకం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మనకి శివస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి సకల విద్యలకి, సకల జ్ఞానానికి కూడా ఆయన ప్రతిరూపం అండి. అందువల్ల దక్షిణామూర్తిని కనుక మనం ప్రార్థిస్తే మనకి విద్య, జ్ఞానం సరిగ్గా అందుతుందన్నమాట. పిల్లలకు కూడా దక్షిణామూర్తి స్తోత్రం కనుక వినిపిస్తే చదువులో మంచి వృద్ధిలోకి వస్తాడని చెప్పేసి మన శాస్త్రాలు చెప్పాయన్నమాట. అందువల్ల దక్షిణామూర్తిని ముందుగా ప్రార్థించాను. తర్వాత మనకి ఒక చక్కటి సుభాషితం ఉందండి. విద్య గురించి చెప్పేది, విద్య యొక్క గొప్పతనం, విద్య యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి ఒక గొప్ప సుభాషితం ఉంది. అది ఇవాళ మనం తెలుసుకుందాం. అది నచోరహార్యం నచ రాజహార్యం న భ్రాతృహాజ్యం నచ భాగకారీ వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. విద్య యొక్క పూర్తి స్వరూపాన్ని ఈ శ్లోకంలో చక్కగా మనకి పెద్దవాళ్ళు అందించారండి. ఏమిటంటే అందులో వివరంగా చూస్తే నచోరహార్యం, ఏ దొంగ కూడా ఈ యొక్క విద్యని దొంగిలించలేడట. ఇప్పుడు ఏదైనా బంగారం, డబ్బు, ఇంకో వస్తువు ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఏదో ఒక దొంగ తస్కరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. మీ దగ్గర నుంచి ఎత్తుకుపోవడానికి వాడికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది వస్తు రూపంగా ఉంటుంది కాబట్టి. విద్య అనేది నీకు ఒక గుప్తధనం అన్నమాట. లోపల భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞాన సంపద. దీన్ని ఏ దొంగ కూడా తీసుకుపోలేడు. ఎందుకంటే నువ్వు బతుకున్నంతకాలం అది నీతోనే ఉంటుంది. అంత గొప్పదని చెప్పేసి విద్యని ఇట్లా చెప్పారనమాట. తర్వాత నచరాజహార్యం, ఇప్పుడు మనకి ఏదైనా సంపద ఉందనుకోండి, దాంట్లో కొంత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, లేకపోతే ఒక జిఎస్టీ, నువ్వు కనుక ఏదైనా తప్పు చేస్తే ఈడీ వాళ్ళు దాన్ని అటాచ్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో అయితే శిస్తుల రూపేణా మన ధనాన్ని కొంతవరకు వాళ్ళు వాళ్ళ యొక్క కోశాగారానికి ఇవ్వాల్సి వచ్చేదనమాట. అట్లాంటి ఇబ్బందులు ఈ విద్యాధనంతో ఉండదన్నమాట. ఎందుకంటే దీన్ని ఎవడూ తీసుకుపోలేడు కదా. ఏ రాజు కూడా బలవంతంగానైనా నీ యొక్క విద్యని ఎవరు కూడా అట్లా ఆ విధంగా అటాచ్ చేయలేరు. అందువల్ల దొంగిలింపలేరు. అట్లానే ఏ రాజులో లేకపోతే గవర్నమెంటో దాన్ని నీ నుంచి తీసుకుపోలేదు. అదనమాట. నచోరహార్యం నచ రాజహార్యం నభ్రాతృభాజ్యం అంటే ఇప్పుడు మనకేదన్నా తండ్రి ఇచ్చిన ఆస్తి కానివ్వండి, లేకపోతే మన సంపద అయినా సరే ఇంకొకళ్ళకి పంచుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంపద ఉందనుకోండి, మిగతా అన్నదమ్ములతో దాన్ని పంచుకోవాల్సి వస్తుంది. ఎప్పటికైనా ఆస్తుల పంపకాలు అంటారు కదా, ఆ యొక్క సంపదని అందరూ కూడా కుటుంబంలో పంచుకుంటానికి ఉంటుందన్నమాట. అట్లానే మనం సంపాదించింది కూడా మన పిల్లలకి మనం ఇవ్వచ్చు. కానీ ఈ విద్య మాత్రం ఎవరితో కూడా దాన్ని పంచుకోవడానికి అవకాశం లేదన్నమాట. ఎట్లా భాగించడానికి అవకాశం లేనటువంటిది అన్నమాట. అందువల్ల నభ్రాతృభాజ్యం, ఏ అన్నదమ్ములతో కూడా దీన్ని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, కుదరదు కూడా. అట్లా చెప్పారన్నమాట. నభ్రాతృభాజ్యం నచభాగకారి, ఏ విధంగా కూడా దాన్ని భాగించడానికి అంటే డివైడ్ చేయడానికి కుదరనటువంటిది అనమాట. అందువల్ల వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఇప్పుడు ప్రపంచంలో ఎటువంటి ధనమైనా సరేనండి, మీరు కనుక ఖర్చు పెడితే తరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంకు బ్యాలెన్స్ ఉందండి,
ఏదో అమ్మాయి పెళ్లి చేస్తాం, లేకపోతే ఒక కారు కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం. ఆ బ్యాంకు బ్యాలెన్స్ తరిగిపోతుంది కదండీ! అట్లానే ఏదైనా ఒక హోటల్‌కి వెళ్తాం. జేబులో కొంత డబ్బు తీసుకొని వెళ్ళామనుకోండి. హోటల్‌కి వెళ్ళిన తర్వాత ఆ బిల్లు కట్టిన తర్వాత వచ్చేటప్పటికి మన జేబులోంచి ఆ డబ్బు తగ్గిపోతుందనమాట. అట్లా కాకుండా ఇది విద్యాధనం అనేది నువ్వు ఖర్చు పెడుతున్న కొద్దీ కూడా పెరుగుతుందటండి. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. ప్రతిరోజు కూడా నువ్వు నేర్చుకున్న విద్యని గనక, జ్ఞానాన్ని ఎవరికైనా 10 మందికి పంచావనుకో, నీకు ఇంకా వృద్ధి చెందుతుంది అది. అందువల్లే మనకి ఉపనిషత్తులో ఒక మాట చెప్పారండి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమతితవ్యం. నువ్వు చదువుకోవాలి, 10 మందికి నువ్వు చెప్పాలి ఆ చదువుకున్నది. అందువల్ల ప్రవచనాలంటే అందుకే మనకి వాళ్ళు జ్ఞానులు, పీఠాధిపతులు వాళ్ళు ఎందుకు మనకి ఈ యొక్క ధర్మ ప్రవచనాలు చెబుతారంటే, వాళ్ళు నేర్చుకుంది సమాజంలోకి దాన్ని పంపించాలి. అప్పుడే దాని యొక్క విద్యకి సార్థకత అండి. అట్లానే మీరు కూడా ఏదైనా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందితోనూ పంచుకోవాలట. పంచుకుంటే అది ఇంకా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఎవరికైనా చెప్పాలనుకోండి, కాలేజీ లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళు ఎంతో ఇంటి దగ్గర ముందు దానికి ప్రిపేర్ అవుతారండి. ఆ ప్రిపరేషనే అది యొక్క జ్ఞానాన్ని వృద్ధి చెందడానికి కారణం అనమాట. అందువల్ల నువ్వు ఎప్పుడన్నా ఏదైనా ఎవరికైనా చెప్పాలి అంటే నీ దగ్గర ఉన్నది, దాన్ని నువ్వు దాని మీద పరిశ్రమ చేస్తావు. ఎంత అభ్యాసం చేస్తే నీకు దాని మీద అది ఆ సబ్జెక్ట్ అంత గట్టి పడుతుందనమాట. అందువల్ల ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేటువంటి ధనం ఏదన్నా ఉంది అంటే అది కేవలం విద్యాధనం. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అందువల్ల అటువంటి ఖర్చు పెట్టినా పెరిగేటువంటి గుణం గలది, ఏ రాజు దాన్ని తీసుకోనటువంటిది, ఏ దొంగ దొంగిలించబడినటువంటిది, అన్నదమ్ముల్లో ఆస్తి పంపకాల్లాగా దీన్ని భాగింపబడినటువంటిది. గొప్ప ధనం ఏదయ్యా అంటే విద్యాధనం సర్వధన ప్రధానం. కేవలం ఒక విద్యాధనం మాత్రమే నీకు అన్ని ధనాల్లోకి కల్లా చాలా గొప్పది అని చెప్పేసి విద్యకు ఉన్నటువంటి విశేషాలని ఈ శ్లోకం ద్వారా మనకి పెద్దవాళ్ళు అందించారు. అందువల్ల ఇది ఇప్పుడు పిల్లలకి, యువతకి, వాళ్ళ పిల్లలకి చెప్పమని చెప్పి గనక ఇది గనక మనం వినిపిస్తే విద్య గొప్పతనం తెలుసుకుంటారు. దాని యొక్క గుణం ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏమిటి అనేది తెలుసుకుంటే దాంతో మనం ఏ విధంగా అభ్యాసం చేసి ఆ విద్యను సంపాదించాలి అనేటువంటి జ్ఞానం మనకు వస్తుందన్నమాట. అందువల్ల ఇట్లాంటి శ్లోకాలు పిల్లలకి ఎక్కువ చెప్తూ ఉండాలండి. చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళకి ఈ జ్ఞానాన్ని మనం అందిస్తే మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా కూడా దానికి సరిపోదన్నమాట. అందువల్ల అట్లాంటి జ్ఞానాన్ని పిల్లలకి పంచి పెద్దవాళ్ళు నేర్చుకున్న దాన్ని పిల్లలకి అందించాలండి. తర్వాత తరాలకి దాన్ని అందిస్తేనే ఈ యొక్క వృద్ధి జరుగుతుంది అని చెప్పేసి దీని భావం. ఇది అందరూ గమనించండి, ఆచరించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.